ఎవరైతే మార్వాడిని గో బ్యాక్ అని నినాదం తీసుకొని కావాలని పని కట్టుకొని ప్రచారం చేస్తున్న వాళ్ళకి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో ఎవరైతే వ్యాపారానికి ఉన్నారో వారందరూ కూడా ఈ దేశ సంపదని పెంచడం కోసం, ఈ యొక్క జిడిపి రేట్ని పెంచడం కోసం వ్యాపారం చేస్తున్న వాళ్ళే. ఇలా నిజంగా వాళ్ళని కావాలని చెప్పి తెలంగాణలో కొంతమంది క్రిస్టియన్స్ను కాంగ్రెస్ మరియు ఈ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకాలలో కొంతమందిని రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళ మీదకి ఉసిగొలుపుతా ఉన్నారు. ఇలా ప్రతి హిందూ పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలా మార్వాడిస్ అందరూ కూడా ఇలా మన సోదరులే. ఎందుకనంటే వారు ఈ దేశంలో పుట్టిన వాళ్ళే. ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి, రోహింగ్యాలో వేరే దేశాల నుంచి వచ్చిన ముస్లింస్ ని మనం ఇలా ఈ దేశంలో ఉంచుకొని ప్రతి దాంట్లో వ్యాపారంలో ఇలా ముస్లింస్ అయితే ఇలా కటింగ్ షాప్ లో కూడా మా నావి బ్రాహ్మణ సోదరుల యొక్క వాళ్ళ జీవన విధానాన్ని కూడా వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు. వాళ్ళని కదా మనం గో బ్యాక్ అని చెప్పాల్సింది. ఇలా హిందూ సోదరులందరూ గమనిస్తా ఉన్నారు. ఇలా మీరు గో బ్యాక్ అని చెప్పి కొంతమంది క్రిస్టియన్స్ కావాలని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా క్రిస్టియన్ సోదరులని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మిమ్మల్ని మేము గో బ్యాక్ అనట్లే. మిమ్మల్ని కూడా ఈ దేశంలో మీరు ఎవరైతే బ్రిటిష్ వచ్చినప్పుడు వచ్చి ఈ సాంప్రదాయాలు మీరు నేర్చుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా ఈ క్రిస్టియన్స్. ముస్లింస్ కూడా ఆ కాలంలో అక్బరు, బాబరు, గోరి మహమ్మద్, తుక్లకు వీళ్ళందరూ దండయాత్ర చేసిన తర్వాతనే కదా మీ ఇక్కడ ముస్లింస్ వచ్చారు. ఇంతకుముందు ఈ భారతదేశంలో వీళ్ళందరూ లేరు కదా. ఇలా ఎందుకని వీళ్ళని మేము గో బ్యాక్ అనట్లే. ఇలా మేము దగ్గర తీసుకొని మీరు ఏ వ్యాపారం చేసినా స్వాగతిస్తున్నారు. హిందువులు ఎవరు మీ దగ్గర కొనొద్దని చెప్పి మేము అనట్లే. హిందువులందరూ మీ దగ్గర కొనొద్దని చెప్పి ఎవరు కూడా ప్రచారం చేయట్లే. కానీ ఇలా కొంతమంది కావాలని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాడుతున్న నాటకంలో ఇలా కావాలని రెచ్చగొడతా ఉన్నారు. మా యొక్క హిందూ సోదరులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం వస్తుందని భయభావంతులకు వీళ్ళు గురయ్యారు. కావాలని వీళ్ళని రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే మార్వాడి సోదరులు బీజేపీకునో లేకపోతే హిందుత్వ భావజాలాలు ఉన్నారు కాబట్టి ఓటేస్తారని ఒకే ఒక వాళ్ళు మనసులో అనుకోనే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని ఇలా వాళ్ళ మీదకి రుద్ది వాళ్ళ యొక్క బిజినెస్ల మీద దెబ్బ కొట్టాలని చూడడంలో వీళ్ళు ఇలా చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది పద్ధతి కాదు. ఇలా ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా మా హిందూ సోదరులే. వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నాం, మేము హిందూ సోదరులు ఉండడం వల్ల బీజేపీకి అధికారంలోకి వస్తుందా అంటే మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కావాలని భయభ్రాంతులు చేసి తెలంగాణలో ఏదో సృష్టించడం అనేది చేస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీకి కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కావాలని చెప్పి ఈ తెలంగాణలో ఈ భయభ్రాంతులు సృష్టిస్తే మేము ఊరుకునేది లేదని చెప్పి ఇలా ప్రతి హిందూ సోదరు గమనిస్తుండు. ఇలా మా తోటి హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము 100% వాళ్ళకి అండగా నిలబడతాం. ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో యొక్క ప్రతి హిందువుకి అండగా ఉండేది ప్రతి ఒక్క హిందూ సోదరుడే. ఇలా మేము ఎవరిని కూడా వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వ్యాపారం కొనొద్దనో లేదో ఏదో చేయట్లే. మా హిందువులు జనజాగృతం అవుతున్నారో మీ యొక్క అందరి యొక్క విషయాలు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా మా హిందూ సోదరులను టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టాం. వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఓటుతో బుద్ధి చెప్తారు. ఇక భారత్ మాతకి జై, జై శ్రీరామ్.